చేయవలసింది చేసేసింది. ఒరే చిట్టి, వేడిగా కాఫీ తీసురా. ఆ పని మీదే ఉన్నాను. ఏమీ అరగినట్టు కూర్చుంది. తీసుకోండి. ఏం సార్, ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి? లేదురా, గద్దెల్లో బిళ్ళ దిగింది. నిన్నంతా నడవలేకపోయానురా. బలుపులు పైలాయిగా. ఏంట్రా వాగుతున్నావు అటువైపు తిరిగి? అదే కాపురం పెట్టించుకోపోయారా అని. పెడదేమో అడుగు. నిన్న వగిలింది చాలేదేమో. మీరన్నా ఒక్కరోజే అంటున్నారు, నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా? ఎప్పుడురా? నాకు తెలీదే. నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్. ఇచ్చుకోటానంటే జీవితాంతం నడవలేదావా? ఏంటో వీక్నెస్. హాయ్ నిషా. ఈడక్కడ అటు ఇటు కాకుండా ఉంటాడు. ఏంటి ఇంత లేట్? ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్. సర్లే, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎండి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ, తీసుకో. త్వరగా. That's right. Shake it up, shake it up. Let me break it up, break it up. వీడొకడు, వాడి ఫేస్. చెప్తా. మళ్ళీనా? పగిలింది బల్బు కాదు సార్, కవరు. నీ బల్బులు పగులుతాయి. ఏంటి అంతా తెగ బిజీగా ఉన్నారు? హలో, గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్స్ ఉండవు, అన్ని బ్యాడ్ మార్నింగ్స్. ఈ మ్యానరిజమ్స్ కూడా ఉండవు. ఎందుకని అడగవే? అడగడు. నువ్వు చెప్తా కనుక. కొత్త ఆఫీసర్ అదేనయ్యా, పార్వతీశ్వరి గడ్డివా మీద కుక్క కాసేపట్లో ఇక్కడ రాబోతుంది. అంటే రేపటి నుంచి మీ బతుకులు కుక్కలు చెప్పినేస్తారన్నమాట. చెప్పేవాళ్ళేవయ్యా చిత్తూరు నాయక్ గారి టైంలో డైలాగు. బాబు నీకు జీతం ఎక్కువ, ఖర్చులు తక్కువ, మా ఫ్యామిలీస్ ఎక్కువ. మార్గదర్శిలో చిట్టు పడేస్తాను, ఇంక ఇన్స్టాల్మెంట్స్ ఎలా కట్టాలో. అది స్థలం కొన్నాను, పురాతులు తీశాను, పిల్లర్స్ లేపాను, స్లాబ్ వేసేలోగా ఇదిగో ఈ దారుణం జరిగిపోయింది. నీకు న్యాయం జరగాలంటే ఒకటే మాట, కొంచెం ముందుకు అది నీ సజీవ సమాధి కింద మార్చేయి. హలో హలో హలో, చర్చ్ ఫాదర్ ఏంటి మన ఆఫీస్కి వచ్చాడు? ఏదైనా మ్యాటర్ చర్చించడానికేమో. ఏంటి సార్? ఏదో పోగొట్టుకున్న పాపుల్లా ఉన్నారే బిడ్డలు. ఏమి లేదండి, ఓ మోస్ట్ యూస్లెస్ ఫెలో రాకతో మా పైరాబడి పోగొట్టుకున్నాం. నారాకతోనా? బలేటారు. పాపాత్ముడని వాడెక్కడా, పవిత్ర అని మీరెక్కడా? ఏంట్రా స్పీడు? కాకినాడ ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నానండి. ఆడి పేసు పోలీసుకు ఒక కళ్ళద్దాలు పెట్టినట్టు ఉంటుందంట. ఆడంత వరస్ట్ పేల స్టూపిడ్ పేల ఇంకొకటి ఉంటంటండి. అయితే మన ఆంజనేయులు గారు బెటర్ అంట. రూల్స్ ఇస్తానికి వస్తే తూచా తప్పకుండా పాటిస్తాడంట. అవినీతికి అస్సలు లాంగడంట. డేవిడ్ రాజు అనే టైపిస్ట్ దగ్గరికి ఎవడో పని మీద వస్తే బాబు ఈయన సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తాడంట. గోవిందాచార్యని యూడిసి ముక్కుపొడం పీల్చాడని 3 నెలలు సస్పెండ్ చేస్తాడంట. ఒక్కపడికి ముక్కుపడికి అల్లరి చేస్తే మరి మనం ఆగు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు నీకు? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. చర్చ్ ఫాదర్ గారు గ్రాండ్ ఫాదర్ లా వినేస్తున్నారు. వినండి. ఇంకేం విషయాలు తెలుసు నీకు? ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఆయన దగ్గర రివాల్వర్ కూడా ఉందంటండి. కోపపోతే పిచ్చి కుక్కను కాల్చి పారేస్తాడంటండి. ఇదే మరి అష్టంలో శని ప్రవేశించడం అంటే. కాస్ట్యూమ్ లో జర్రి ప్రవేశించింది. మీరున్నాను బాబా, అది కాదు. కంగారు పడకండి, ఒక్క నెల జీతం మంద కాదనుకొని వాడిని మర్డర్ చేయించేద్దాం. మర్డర్ చేసేయటం? ఆ ప్రభువు నిన్ను రక్షించుగాక. ఫాదర్ ఏంటి మన బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు? వెళ్ళిపోతున్నారు. ఫాదర్ గారు ఆ సీట్ లో కూర్చోకండి, ఆ మెంటల్ గాడు వస్తే పెద్ద పెద్ద. నా గురించి అంతా విన్నారుగా. తేడా వస్తే కాల్చి పారేస్తాను. అవినీతికి పాల్పడితే తొక్కి నారతేస్తాను. టైంకి రావాలి, రూల్స్ ప్రకారం పని చేయాలి. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. కాబట్టి వాళ్ళు వేస్తున్నాడు, మళ్ళీ షో స్టార్ట్ చేద్దాంరా. కపాలంలోని మెదడంటే భలే ఇష్టం రా. ఎవడా ఎప్పుడు అదేనా? నాకు మోకాల మధ్య నుండి గుజ్జంటే చాలా ఇష్టం రా. అయినా ఇప్పటికిప్పుడు మనకు శవం అంటే ఎక్కడ దొరుకుతుందిరా? దొరికాక మనలో ఎవరైతే తినాలో అప్పుడే డిసైడ్ చేసుకున్నాం. దొరకాలంటావేంట్రా? వెనకే ఉంది కదా బతుకున్న శవం, దాన్ని కాల్చుకొని తింటే గమ్మగా ఉంటుందిరా. చూడు, నీకు తెలుసుగా నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపనని. రేయ్, టాయిలెట్ అనుకుంటే ఆపరా, లేదంటే కార్ అంతా ఖరాబ్ చేసేలా ఉన్నాడు.
కారులో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రా ఏంటి దగ్గర పోసాడువినా వెనక ముందు ఏం చూసుకోవా ఆ దృష్టి కూడా లేదా బాబు ఎక్కడ పడితే అక్కడ పోసేస్తావా మరి కొంచెం లోపలికి నాడు లోపలికా అదా అదా ఇంకెంత లోపలికి అయ్యా ఇంక పోసుకో గుర్రెలు ఎముకలు కప్పలు శ్మశానం తీసుకొచ్చిన ఏరీలు ఇక్కడ ఒక కారు ఇద్దరు మనుషుల్ని చూశారండి మీరు ఒకడు పొత్తుగా ముద్దుగా ఉంటాడు రెండో వాడు పక్కగా గడ్డ ఉంటుంది వాళ్ళేనా వాళ్ళే నీకెలా తెలుసు ఆ నేను లోపలికి తీసుకెళ్లారా తీసుకెళ్లారు. సమాధిలోకి వెళ్ళిపోయారా వెళ్ళిపోయారయ్యా. ఎవరు వాళ్ళు వాళ్ళ ముగ్గురు దోస్తులే కార్ యాక్సిడెంట్ లో ఇక్కడే చనిపోయారు వాళ్ళు చచ్చి 6 ఏళ్ళు అయింది మరి ఆ చచ్చిన మూడో వాడు ఆ మూడో వ్యక్తి నేనే వీడు ఇంక జీవితంలో ఎవరిని లిఫ్ట్ అడగడరా అది సరే ఆడ హైదరాబాద్ ఎలా వెళ్తాడు నా లెక్క ప్రకారం ఈ పాటికి ఏ బస్సు ఎక్కేసి ఉంటాడు బ్యాగ్ లో సున్నంట్లో చెకోడీలు తీసి తింటుంటాడు బాగా యాక్ట్ చేసావు నువ్వు ఇది ఉంచు. పర్లేదండి వద్దు సార్ తీసుకోవయ్యా ప్రేమతో ఇస్తుంటే వస్తాను సార్ అలాగే రై బండి బయటికి తీరా ఓకే నిజంగా నా టైం మారిపోయిందయ్యా లేకపోతే ఈ టైప్ లో మీరంతా ఊరికే ఈ వెయిటింగ్ అంతా నీ గురించి కాదు మరి? ఈవేళ మన బాసు పోయాడా కాదండి వస్తున్నారు ఈ వేళ ఆరి పుట్టినరోజు ఈ రేంజ్ లో రిసీవ్ చేసుకుని గిఫ్ట్లు ఇవ్వకపోతే మనం చేసే వసూలు ప్రోగ్రామ్ ఓకే అంట ఎదవా అది మనం బతికేదే పై సంపాదన మీద వాడు రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడనుకో మన బతుకులు బోర్డు తిప్పేసిన అర్బన్ బ్యాంక్ లాగా అయిపోతాయి నువ్వు వెళ్ళిపోతున్నావు ఇంకా ఆఫీసర్ రాలేదేంటి అవతలేమో టైం అయిపోతుంది యువతలేమో పూలు వాడిపోతున్నాయి ఎరా ఎవరైనా వస్తున్నారా ఎవరి కోసం వెయిటింగ్ మీకోసమే సార్ ఓహో కమన్ కమన్ హ్యాపీ బర్త్డే సార్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్ నాకు ఇలాంటివన్నీ ఇష్టం చాలా సంతోషంగా ఉందండి ఏంటి ఈయన కింద పడ్డందుగా అది కాదండి ఈ వేళ మేము ఏం చేసినా మీరు మాట్లాడుకోండి అంటే మీరు మాట్లాడితే సంతోషంగా ఉండదు మేము ఏం చేసినా మీరు అలాగే అనాలి అలాగే 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 అంటే మీరు గిఫ్ట్లు అవి తెచ్చుంటారు కదా గిఫ్ట్లు మేము డైరెక్ట్ గా ఇస్తే మీరు తీసుకోరని బిల్స్ కోసం తిరిగే కాంట్రాక్ట్ గా అప్పనాప్ చెప్పాం సార్ ఈ పవిత్ర కార్యంలో పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేశాం సార్ మీది ఆరేంజ్ పర్సనాలిటీ కదా Correct. జస్ట్ మినిట్ రండి సార్ రండి రండి చెప్పండి Happy birthday, sir. మీరు అందరండి థ్యాంక్ యూ చంద్రుడికో నూలుపోగు డైమండ్ నెక్లెస్ దుబాయ్ నుంచి మా బంధువు వస్తుంటే తెప్పించాను వెరీ చీప్ 250 రూపాయలు మాత్రమే 25,000 అన్నమాట కరెక్ట్ కరెక్ట్ థ్యాంక్ యూ అవసరమైతే ఇంకో తప్పకుండా సార్. అదేంటి చెప్పే మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ ఓహో ఇదేంటి సెల్ ఫోన్ లా ఉంది బుజ్జిముండ ముద్దొస్తుంది అంతే కదండి ఇందులో కంప్యూటర్ కలర్ టీవీ కెమెరా 3 ఉంటాయి చా. అంతేకాదు ఆ. సార్ రాత్రిపూట కాల్ వస్తే అదే రిప్లై ఇస్తుంది సెకండ్ వైఫ్ టైప్ అండి Yes, yes. బ్యాటరీ చాలా పవర్ఫుల్ ఆ. ఇంత చేస్తే రేట్ 300 అంతే 30,000 అన్నమాట కరెక్ట్ కరెక్ట్ ఇదిగో మీ అభిమానం ప్రేమ చూస్తుంటే ఆ. ప్రతిరోజు ఇలాగే బర్త్డే చేసుకోవాలని ఉందయ్యా ఏయ్, దండలు వేసేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యో పలవారి పలవారి ఓకే ఓకే నేను నేను సంతకం పెడతా. అలాగే అబ్బో లెక్కటాలంటే 2 రోజులు అవుద్ది నాకు కూడా వేసొచ్చు కదా అమ్మో అయ్యో బాబోయ్ ఎన్ని గిఫ్ట్లు 3-4 లక్షలు ఉండవు ఈ ఎదవలందరూ ఊరికనేస్తున్నారా రేపు పొద్దున్న మన పొట్టి ఆఫీసర్ గారు ఈ సన్నాసులు అందరి బిల్లుల మీద ఎన్ని సంతకాలు పెట్టాలి సార్ ఆ. మీ కనకాపల్లి ట్రాన్స్ఫర్ ఉన్న పడాన్ని రిలీవ్ చేయమని ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ వచ్చాయండి మీకు ఈ దృశ్యం చూస్తుంటే మీకు ఏడుపు వస్తుంది కదా బోల్డ్ అంతా థ్యాంక్స్ రా నో మెన్షన్ సైడ్ ప్లీజ్ టెన్షన్ లో ఉన్నారా సార్ ఇది పుచ్చుకోండి టెన్షన్ తగ్గి కడుపులో చల్లగా ఉంటుంది మీరు నన్ను తెచ్చుకోలేడు ఈ ఆఫీసు పట్టిన దగ్గర వదిలిపోయింది ఇంకా నువ్వు ఉన్నావు కదా ఏంటిది నా గిఫ్ట్లేవి నా బట్టలేవి కొండలరావు నా బట్టలు ఉప్పుగానికి వేసావా
బతికారడానికి ఇదేమన్నా లాండ్రీ షాపా? గిఫ్ట్లు తెచ్చిన వాళ్ళే గిఫ్ట్లతో పాటు గుర్తుగా ఉండదని నీ బట్టలు కూడా పట్టుకుపోయారు. ఓహో. అమ్మాయిందని చెప్పి డ్రాయర్ వదిలేశారు. కాసేపు ఆగండి, కలిసి వెళ్తాం. ఛా! వాళ్ళు ఏడ్చేది నీ గురించి కాదు, మా గురించి, మా ఫ్యామిలీ గురించి. చుట్టుకోవడానికి ఒక గుడ్డ ముఖ్యమని పై ఆఫీసర్ ఆర్డర్ చేస్తున్నాడు, ఇస్తావా లేదా? నార్మల్ యూజర్స్ వల్ల ఇదేమన్నా అనకాపిల్ల ఆఫీస్ అనుకుంటున్నావు? గెట్ అవుట్. చాలా డిఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు ఎలాగా